ఆలోచన అనుగుణంగా మన డిపార్ట్మెంట్లో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా జైల్ డిపార్ట్మెంట్, అనేక డిపార్ట్మెంట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాయి. ప్రధానంగా భారతదేశం ఏనాటికైనా విశ్వగురు స్థానాన్ని అలంకరించాలి. భారతదేశం ప్రపంచ దేశాలకి గైడ్ అండ్ ఫిలాసఫర్. ఆ దృష్ట్యా యోగాని ఇంటర్నేషనల్గా యోగాను గుర్తించారు. మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంలో ప్రారంభ ఉపన్యాసకులు తెలియజేశారు, ఇది మనకి ఋషులు ప్రవచించినటువంటి విద్య. ఆనాడు హెల్త్ డిపార్ట్మెంట్ ఇవేమీ లేవు. మన ఆరోగ్యాన్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి అనే దానికి వేల సంవత్సరాల కిందట ఓన్లీ మనకి యోగా ఒక్కటే. జనరల్గా మన ప్రధానమంత్రి ఏదన్నా ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రయత్నం చేయడానికి ఆయన ఆలోచనలో ప్రధానమైనటువంటి అంశం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని పెట్టారు. దాని మూలంగా ఆరోగ్యం, మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం శుభ్రంగా ఉంటుంది. దాని మూలంగా గవర్నమెంట్కి మన ఆరోగ్యం మెరుగుపడితే ప్రభుత్వం దానికి నిధులు కేటాయించడం కొంత తగ్గుతూ ఉంటుంది. అలానే ఈ యోగాని ఇంటర్నేషనల్గా ఆమోదించారు. అలానే దీన్ని భారతదేశంలో వారు వచ్చిన తర్వాత బాగా ప్రాచుర్యం ఎప్పటి నుంచో ఉంది. మన దేశం నుంచి పెద్దలు అనేక మంది విదేశాలకు వెళ్ళి యోగాని నేర్పేటువంటి అయ్యంగారు లాంటి పెద్దలు యోగానికి బాగా ప్రాచుర్యం తీసుకొచ్చారు. కానీ మోడీ గారు సామాన్య ప్రజానికంలోకి దీన్ని తీసుకువెళ్ళాలి. దీన్ని సూరత్ లాంటి రాష్ట్రంలో 3 లక్షల మంది, 2 లక్షల మంది యోగా డే రోజునే పాల్గొనే ఏర్పాటు చేస్తూ మొన్న ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి క్యాపిటల్ ఇనాగరేషన్కి వచ్చిన సందర్భంలో యోగా ఆంధ్రప్రదేశ్గా మన ముఖ్యమంత్రి గారు అయితే దీన్ని బాగా మోటివేట్ చేస్తారు అని ఆయన ఒక పిలుపునిస్తే ముఖ్యమంత్రి గారు దాన్ని అందిపుచ్చుకుని దీన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. మనందరికీ అవేర్నెస్ని క్రియేట్ చేసేటువంటి కార్యక్రమం. ఏదో ఆ రోజు 5 లక్షల మందితో విశాఖపట్నంలో కార్యక్రమం చేయొచ్చు, కానీ ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. ఇది అన్ని డిపార్ట్మెంట్లో చేయాలి. ప్రజలు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా పబ్లికే అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.